నలుగురు మనుషుల్ని వెనకేసుకొస్తే నువ్వు పెద్ద గ్యాంగ్స్టరా? నేను గవర్నమెంట్ ఆఫీసర్ అనేది మర్చిపోవద్దు. ఎవరు లోపలికి రాకండి, వెనకెళ్ళండి, వెనకెళ్ళండి. ఇంకా టైం కానేలేదు, అప్పుడే గేటు మూసేశారు. సార్, గేటు మొయ్యకపోతే మన టైం ముగిసిపోతుంది సార్. సైన్ చేయడానికి పెన్ను సపోర్ట్ చేయలేదంటే పరాండేకి వ్యతిరేకంగా మైనింగ్ చేయలేవనడానికి బ్యాడ్ సైన్. 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్న వాళ్ళంతా మైనింగ్ చేయడానికి వచ్చేస్తారు. ఈసారి మిస్ అయిందంటే మొత్తం అప్లికేషన్ రెడ్ ఇంక్ లో ఉంటుంది. భయపడొద్దు, నేనొచ్చింది సైన్ చేయడానికి, బాంబు పెట్టడానికి కాదు. పరాండే తరపునున్న డిఎస్పి కృష్ణకుమార్ రోనాపురంలో డ్యూటీ చేయడానికి భయపడి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఆ ప్లేస్లో హరిదాస్ అనే అతను వచ్చి రణగల్కి వ్యతిరేకంగా డ్యూటీ చేయడం మొదలుపెట్టాడు. ఊళ్ళోకి లారీలు వస్తే పొల్యూషన్ అవుతుందని మేము సెపరేట్గా రోడ్డు వేయించుకున్నాం. ఆ రోడ్లో లారీలు నడపచ్చడానికి ఇది కోర్ట్ ఆర్డర్, ఆర్సీ బుక్స్, లైసెన్స్ కాపీస్, ఇది వీళ్ళ బెయిల్ ఆర్డర్. పంపించండి. థ్యాంక్ యూ. వెళ్ళండ్రా. ఫస్ట్ టైం సార్ రణగల్ మనుషుల్ని స్టేషన్కి రప్పించడం. అతి త్వరలో రణగలు వస్తాడు. బావా, నేను ఇండియాకు వచ్చి నా ఓన్ మెడికల్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ నీడ్ యువర్ సపోర్ట్. మంచి విషయం. నా చెల్లి నా దగ్గర ఉంటుందంటే అంతకంటే కావాల్సిందే ఉంది. మీరేం దిగులు పడకండి, వరద మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. థ్యాంక్ యూ బాబా. భర్త బిజినెస్ కోసం ఇండియాకి షిఫ్ట్ అవ్వడం వేదవతికి సంతోషాన్నిచ్చింది. జైపాల్ తను అనుకున్నట్టే ఇండియాకొచ్చి ఫార్మా కంపెనీ స్టార్ట్ చేశాడు. బిజినెస్ని డెవలప్ చేశాడు. వరద అతనికి సపోర్ట్గా ఉన్నాడు. ఓకే, రండి, డ్రాప్ చేస్తాను. వద్దు, నేనే వెళ్తాను. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ న్యాయం కోసం జనం నిలబడేవాళ్ళు. ఇప్పుడు రౌడీలు నిలబడ్డారు. చట్టం ఉండాల్సిన చోట గన్నులు కత్తులు ఉన్నాయి. డబ్బు కోసం ఇనుమని తూకం వేసే చోట ఇప్పుడు డబ్బుని ఇనుములాగా తూకం వేస్తున్నా. నువ్వు బాగా మారిపోయావు.
నిన్నెలా చూస్తుంటే భయంగా ఉంది. ఇవన్నీ వదిలేసి మునుపట్లా ఉండు ప్లీజ్. నా కళ్ళ ముందు కనిపిస్తుంది ఒకే ఒక దారి. ఆ దారిలో రావాలా వద్దా అన్నది నువ్వే ఆలోచించుకో. ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది రణగల్కు వస్తున్న డబ్బు గురించి. KA 34 MK 6238. సార్, ట్రక్ గౌల్ రోడ్లో ఎంటర్ అయింది. ఇన్ఫర్మేషన్ ప్రకారం స్క్రాప్ యార్డ్కే వెళ్తుంది సార్. ఇది కప్పట్రాల మైనింగ్ ఓర్. 72% ఐరన్ ఉంది. మీకు ప్రైస్ ఓకే అయితే రేపటి నుంచి సప్లై చేస్తాం. ఓర్ నాకు ఓకే సార్. లా చదివినంత మాత్రాన చాలా రోజులు చట్టం కళ్ళు కప్పలేవు. ఇవాళ కాకుంటే రేపో లోపలేసే తీరుతాను. ఒక్క నిమిషం. ట్రక్ని అన్లోడ్ చేయడానికి మాత్రమే హైడ్రాలిక్ లివర్ ఉంది. లోడ్ మాన్యువల్గానే చేయాలి. పార్టీ వెయిటింగ్. లోడ్ చేసి వెళ్ళు. నేరు సర్కిల్ నుంచి స్క్రాప్ యార్డ్ వరకు ట్రక్ను ఫాలో అయ్యి చెక్ చేశాను, కానీ అందులో డబ్బేం లేదు. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అనుకుంటాను. 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండి. వచ్చిన ఇన్ఫర్మేషన్, వేసిన ఎఫర్ట్ ఎంత నిజమో వాడు మనల్ని వెదవల్ని చేసింది అంతే నిజం. మార్నింగ్ సార్, బహదూర్ గారు వచ్చారు. బహదూర్ గారికి నమస్కారం. నమస్కారం. లెక్క వేసి చూస్తే ఫ్యాక్టరీ ప్యాలెస్ రెండూ ఇచ్చినా కూడా మీరే ఇంకా మాకు ఇవ్వాల్సి ఉంటుంది. మీ పరిస్థితిని అర్థం చేసుకుని బాస్ పర్వాలేదంటున్నారు. డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. సైన్ చేయండి. మీరేమీ ఊరికే రాసి ఇవ్వడం లేదు. తీసుకున్న అప్పుని ప్రాపర్టీ ద్వారా తిరిగిస్తున్నారు అంతే. ప్లీజ్. అది ప్లాంట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి లేబర్స్ నా కోసం పనిచేశారు. ఫ్యాక్టరీ నష్టంలో ఉన్నా తక్కువ జీతం ఇచ్చినా పనిచేశారు. ముఖ్యంగా వాళ్ళకొక యూనియన్ ఉంది. మీకేమో యూనియన్ అంటే పడదు. అందుకే
లేబర్స్ని దృష్టిలో ఉంచుకుని లేబర్స్ గురించి బుర్రపాటు చేసుకుంటే ఈ జన్మలో అప్పు తీర్చలేవు. అదిగాక నువ్వు చేసిన అప్పు లారీ లోడ్ అంత ఉంది. ఎలా తీరుస్తావు? సార్, నిన్న స్క్రాప్ యార్డ్ దగ్గర చెక్ చేసిన ట్రక్కు ఇక్కడికి వచ్చింది సార్. కానీ అందులో డబ్బు మీరిచ్చిన డబ్బుకి అసలు వడ్డీతో కలిపి కొంచెం ఎక్కువగానే ఉంది. లేబర్స్ కోసం నా ప్రాపర్టీని రణగల్కి అమ్మాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ. పరాండే రణగల్ని టార్గెట్ చేశాడు. కానీ రణగల్ టార్గెట్ వేరేగా ఉంది. స్టీల్ ప్రొడక్షన్ ఎక్కువ చేయడానికి ఓర్ ఎక్కువ కావాల్సి వచ్చింది. రోనాపురంలో మట్టి కొండలు కరిగి డబ్బు కొండలుగా మారాయి. సార్, కాస్ట్ వైజ్ మన ప్రోడక్ట్ కన్నా తక్కువగా ఉండడమే కాక క్వాలిటీ వైజ్ మనకంటే బెటర్గా ఉంది సార్. స్టీల్ ఇండస్ట్రీలో రణగల్ ఎదుగుదల పరాండేకి నిద్ర పట్టకుండా చేసింది. అతన్ని అడ్డుకోవడానికి కొత్త వ్యూహాన్ని పన్నాడు. బహదూర్ చాలా గట్టివాడు. ఏ కారణంతోనూ ఫ్యాక్టరీ మూతపడకూడదని మన దగ్గర అప్పు తీసుకుని ఫ్యాక్టరీ నడుపుతుండేవాడు. కానీ రణగల్ ఫ్యాక్టరీని తన పేరున రాయించుకొని ఆయన్ని చంపేశాడు. అందుకు నేనే ఐ విట్నెస్.